అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని పెంచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, డయట్ చార్ట్ టు ఇంక్రీజ్ ద ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్. ఉదయం నుంచి రాత్రి దాకా ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మీకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది బాగా పెరుగుతుందో వివరంగా ఇప్పుడు తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అమ్మను ఆరోగ్యంగా ఉంచడం మరియు పిండాన్ని రక్షించడం కోసం గర్భధారణ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని పెంచడం చాలా ముఖ్యమైనది. ఆహారంలో కొన్ని మార్పులు మరియు ఎక్కువ నీరు తాగడం ద్వారా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ స్థాయిలను పెంచుకోవచ్చు. బట్ డయట్ చార్ట్ ఏంటి, అసలు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఉదయం విషయానికి వస్తే ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసము మరియు కొద్దిగా ఉప్పు కలిపి తాగండి. ఇది తీసుకోవడం ద్వారా మీకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఉదయాన్నే జావ తాగడం కూడా మంచిదండి. లైక్ బార్లీ జావ, గోధుమ జావ లాంటివి కూడా తీసుకోవచ్చు. ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మీ యొక్క బ్రేక్ఫాస్ట్తో పాటు పండ్లు కూడా ప్రత్యేకంగా మీ యొక్క డైట్లో యాడ్ చేసుకోవాలి. ముఖ్యంగా తాజా పండ్లు, వాటర్ మెలన్ లేదా మస్క్ మెలన్. సో ఇలాంటి పండ్లు ఏం చేస్తాయంటే మంచిగా నీరును కలిగి ఉంటాయి అన్నమాట. సో అవి తినడం వలన మీకు ఇంక్రీజ్ అవుతుందండి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది. దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా జీడిపప్పు, ఖర్జూరము, బాదం ఇవి తినడం ద్వారా కూడా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇక మిడ్ మార్నింగ్ స్నాక్ అంటే 10 నుండి 12 గంటల లోపు అనమాట. సో ఈ యొక్క మిడ్ మార్నింగ్ స్నాక్కి ఏం తినచ్చు అని చూస్తే కొబ్బరి నీరు తాగండి, చాలా మంచిదండి. కొబ్బరి నీరు, ఒక గ్లాస్ కొబ్బరి నీరు తాగొచ్చు. లేదా పెరుగులో తరిగిన పండ్లు ఏమైనా వేసుకొని లేదా తరిగిన కూరగాయలు కలుపుకొని పెరుగును బాగా తినండి. ఇది కూడా ఒమ్ము నీరు పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఇక మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే వెజిటేబుల్ సలాడ్ అనేది తప్పకుండా మీ యొక్క మధ్యాహ్నం భోజనంలో ఉండేలాగా చూసుకోండి. ముఖ్యంగా ఎక్కువ నీటితో చేసిన కూరగాయలు అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే మీరు రొట్టె, పుల్కా లాంటివి కూడా తినచ్చు, బట్ నీటితో కలిపిన ఆహారాలు అనమాట. అంటే ఎక్కువగా నీరు కలిగిన దొండకాయ, బెండకాయ, బీరకాయ, సొరకాయ ఇలాంటి కాయలు అనేవి మీరు ఎక్కువగా తీసుకుంటే నీటి శాతం అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈవినింగ్ స్నాక్ విషయానికి వస్తే ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్ సలాడ్ లాంటివి తీసుకోవాలి. ముఖ్యంగా దానిమ్మ రసం అనేది బాగా ఉపయోగపడుతుందండి మీ యొక్క ఒమ్ము నీరు పెంచుకోవడానికి. దీంతోపాటు మీరు సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి కూడా తీసుకోవచ్చు. ఇక రాత్రి భోజనం విషయానికి వస్తే సూప్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి. అంటే సూప్ రూపంగా మీరు ఎక్కువగా ఆహారం తీసుకుంటే మంచిది. రాత్రిలో బాగా డైజెస్ట్ కూడా అవుతుంది. దీంతోపాటు ఎక్కువ నీటితో చేసిన కూరగాయలు, పెరుగు అనేది కొంచెం వేసుకొని తినండి. మీకు ఆల్రెడీ కోల్డ్ ఉంటే మాత్రం పెరుగుని అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇక పడుకునే ముందు గోధుమ గంజి అనేది తీసుకొని తాగండి. గోధుమ గంజి అనేది నీటి శాతాన్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో రాత్రి పడుకునే ముందు గోధుమ గంజి అనేది తీసుకొని తాగితే మంచిది. సో ఈ డయట్తో పాటు మెరుగైన ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ కోసం ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిగా చూస్తే రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసుల వరకు నీరు తాగండి. ప్రతిరోజు కొబ్బరి నీరు తాగండి. ఫ్రూట్ జ్యూస్ ప్రతిరోజు ఉండేలాగా చూసుకోండి మీ డయట్లో. కాఫీని, టీని తగ్గించండి. ఎందుకంటే కెఫైన్ పదార్థాలు ఉమ్మ నీరుని తగ్గిస్తాయి. కాబట్టి వాటిని తగ్గించి దానికి బదులుగా ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి నీరు తాగడానికి ప్రిఫర్ చేయండి. అంతేకాదు మీ యొక్క ఆహారంలో సోడియంని, అంటే ఉప్పు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోండి. ఉప్పు అధికంగా ఉంటే బీపీ ఇంక్రీజ్ అయ్యి ఉమ్ము నీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఉప్పు తక్కువగా ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.